నగర వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఈరోజు పొద్దున్న నుంచి కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. భక్తుల సంఖ్య కూడా చూడొచ్చు. తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా వారు మొక్కుకున్న మొక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరడానికి అమ్మవారికి ఒడిబియ్యాలు, బోనాలు అన్నీ కూడా సమర్పిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. గుడి కూడా ఆలయం మొత్తం కూడా భక్తులతో ఎంత రద్దీగా ఉందనేది కూడా చూస్తున్నాం. ముఖ్యంగా అమ్మవారిని కూడా ఎంత అందంగా అలంకరించారనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మంది అమ్మవారికి ఒడిబియ్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇంటి ఆడపడుచు కాబట్టి అమ్మవారికి ఒడిబియ్యాలు, పట్టు చీరలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. వీటి గురించి ఒక్కసారి ఇక్కడ మన ఆలయ ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు? ఇప్పటి వరకు కనీసంగా 1,00,000 మంది దర్శనం చేసుకున్నారమ్మా. ఈ చుట్టుపక్కల ఈ అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో ఇక అమ్మవారు చాలా ప్రసిద్ధమైనది. గత చాలా కృష్ణానగరం నాకు ఈ ఏర్పడక ముందు నుంచి అమ్మవారి దగ్గర ఉన్నది. ఇక ఇక్కడ కోరికలు ప్రతి ఒక్కరికి నెరవేరుతాయమ్మా. అందులో నేను కూడా ఒక భాగమేనను. అన్న ఎవరు ఏ కోరుకున్నా అన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. ఇది అంత మహిమ గల అమ్మవారి పోచిన తల్లి. కానీ అందరూ కూడా చుట్టుపక్కల వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని సమర్పించుకుంటారు. అలాగే బోనాల పండుగ కాదు, ప్రతిరోజు వస్తారు. ప్రతి శుక్రవారం కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి మా యొక్క పూజ చేసుకుని వారి కోరుకుని నెరవేరుతాయి. కావున చాలామంది ఇక్కడ కోరుకుని పలానా చదువుకుని విదేశాలు వెళ్ళాలి అనుకుంటే వచ్చి అమ్మవారి దండం పెట్టుకుని వెళ్తే ఇలా విధంగా చాలామంది వెళ్ళారు. అమ్మగా వెళ్ళారు, అక్కడ ఉద్యోగం వచ్చింది, అక్కడ స్థిరపడ్డారు కూడా. అమ్మవారి మహిమ చాలా గొప్పమైనది. కావున అమ్మవారిని దండం పెట్టుకున్న వాళ్ళకి మనస్ఫూర్తి దండం పెట్టుకుంటే వాళ్ళ కోరికలు కంపల్సరీ నెరవేరుతాయమ్మా. అమ్మవారికి చాలా మంది కూడా ఒడిబియ్యాలను అయితే సమర్పిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం అంటే అమ్మవారిని అమ్మవారి ఇంటి ఆడపడుచు కావున అమ్మవారికి అంటే ఇంటి ఆడపడుచు అమ్మవారికి ఒడిబియ్యం అంటే అమ్మవారికి ఒడిబియ్యం పోస్తే అమ్మవారు సంతోషిస్తారు. కావున అమ్మవారికి ఒడిబియ్యం అనేది వస్తారు. అలాగే అమ్మవారికి మన ఆడపిల్లకి చీరలు ఎలాగైతే సమర్పించుకుంటామో మన ఇంటి ఆడపిల్లకి, అదేవిధంగా అమ్మవారి కట కూడా మన ఇంటి ఆడపిల్లగా సమర్పించి అమ్మవారికి ఆ చీరలు వారి శక్తానుసారం చీరలు, పట్టు వస్త్రాలు అన్నీ కూడా సమర్పిస్తారమ్మా. అందరూ వచ్చి వారికి అమ్మవారిని దర్శించుకుని వారి కోరుకుని నెరవేరుతారని చెప్పేసి చుట్టుపక్కల ఒక కృష్ణనగర్ కాకుండా చుట్టుపక్కల జూబ్లీహిల్స్, కృష్ణనగర్, జూబ్లీహిల్స్, బంజారాస్ కూడా సమస్త కూడా భక్తులు ఇక్కడ వచ్చి వారి కోరుకుంటే నెరవేరుతాయి. కావున ఇప్పుడే కాదు, సాయంత్రం అమ్మవారికి రథం ఊరేగింపు ఉంటుంది అమ్మదాన్ని. కావున అమ్మవారిది అలాగ మహిమైనది చూడొచ్చు. అమ్మవారి ప్రత్యేకత గురించి కూడా అర్చకులు చాలా చక్కగా చెప్పారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎంతోమంది భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాలను సమర్పిస్తూ ఉన్నారు, గాజులను కూడా సమర్పిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి పట్టు వస్త్రాలతో సహా గాజులు, దండలు అన్నీ కూడా తీసుకొచ్చి వారు మొక్కుకున్న మొక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇక్కడ మొక్కుకుంటున్నారు అనేది కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఒక్కసారిగా భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. మరికొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. బోనాల పండుగ కాదు, వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చేస్తే ఆ వివాహం చేసే బట్టలు కూడా తీసుకొచ్చి అంటే పెళ్లి బట్టలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారు కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లగా ముందుగా అమ్మవారికి బట్టలు ఒడిబియ్యం పోసి తర్వాత ఆ పెళ్లి బట్టలు అమ్మవారి దగ్గర పెట్టి ఆ యొక్క పెళ్లి బట్టలు తీసుకెళ్ళి పెళ్లి పిల్లగారికి పిల్లకి సమర్పించుకుంటారమ్మా. అలాగే సమర్పించడం వల్ల వాళ్ళ కాపురం మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ వస్త్రాలు కూడా వచ్చి అమ్మవారు సమర్పించుకుంటారమ్మా. చూడొచ్చు పెళ్లికి సంబంధించి కూడా ఏవైనా కోరికలు ఏమైనా నెరవేరకపోయినా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే, మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి అంటూ కూడా అర్చకులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చుట్టుపక్కల కూడా మొత్తం కూడా రద్దీని బట్టి తెలుస్తుంది ఇక్కడ అమ్మవారు ఎంత స్వచ్ఛమైన అమ్మవారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. భక్తుల రద్దీ కూడా పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. నగర వ్యాప్తంగా బోనాల హడావిడి ఎలా ఉందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బోరబండ పోచమ్మ అమ్మవారి ఆలయంలో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఆలయం లోపల చూసుకుంటే అమ్మవారికి బోనాలను సమర్పించడానికి
ఎక్కడెక్కడి నుంచో కూడా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే బోరబండ పోచమ్మ తల్లి ఎంత మహత్యమైంది అనేది కూడా ఇక్కడ చాలా మంది చూస్తారు. లోపల కూడా ఎంత హడావిడిగా ఉంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బోనాల హడావిడి మాత్రం ఏ విధంగా ఉందనేది కూడా తెలుస్తుంది. అందరూ కూడా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి వడిబియ్యాలను పోయడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఏదైనప్పటికీ బోనాల హడావిడి ఏ విధంగా ఉందనేది మనం క్లియర్గా చూడొచ్చు. లోపల గర్భగుడిలోనే ఈ విధంగా ఉంది అంటే బయట కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ద్వారం నుంచి ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి తీసుకొస్తూ లోపల రద్దీ అవ్వకుండా ఒక్కొక్కరిని బయటికి పంపిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పొచ్చు. ఒక్కసారి దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, బోనాల హడావిడి మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఏడు కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఉంది రద్దీ. ప్రతిసారి చాలా ఘనంగా చూస్తుంటాం. ఈసారి కూడా చాలా ఘనంగా చేస్తున్నాము. భక్తుల రద్దీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? దాదాపు 10,000 మంది వచ్చి ఉంటారు. అమ్మవారి ప్రాముఖ్యత గురించి చెప్పండి. అమ్మవారి ప్రాముఖ్యత గురించి అంటే నల్లపోచమ్మ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. 40 సంవత్సరాలుగా దేవాలయం ఉంది. ఇప్పటిదే కాదు, చాలా సంవత్సరాలుగా పూజలు చేస్తున్నారు. స్వయంభూ వెలిసారు అనేది కూడా ఇక్కడ. అవును, అమ్మవారు స్వయంగా వెలిచారు అనేది ఇది. వీళ్ళు ఆయన ప్రవీణ్ గౌడ్ వాళ్ళ తాతగారు నుంచి 3వ తరం అన్నట్టు తనతో చేసేది. ఆయనతో మాట్లాడడానికి కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఏటా ఆషాఢ మాసం అనేది మనకి ఎంత ముఖ్యమైనది అనేది కూడా తెలుస్తుంది. భక్తుల రద్దీ కూడా పొద్దు నుంచి కూడా ఇక్కడ ఈ అమ్మవారికి భక్తులందరూ కూడా బోనాలని అంగరంగ వైభవంగా అయితే సమర్పిస్తున్నారని చెప్పొచ్చు. భక్తుల రద్దీ కూడా పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అంటే రద్దీ ఎక్కువ అవ్వకుండా ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా సేఫ్టీగా చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ ఆలయ ప్రధాన గారితో కూడా మాట్లాడి మరి వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మవారి స్వయంభూ వెలిసారు అనేది మనందరికీ కూడా తెలుసు. అవునండి. అమ్మవారి ప్రత్యేకత గురించి చెప్పండి. గత 60 సంవత్సరాల గురించి కూడా అప్పుడు చిన్న గుడి ఉండే, ఇప్పుడు 60 అంటే ఒక 38 సంవత్సరాల నుంచి దీన్ని డెవలప్మెంట్ చేసి ఇంత పెద్ద గుడిగా మేము తీర్చిదిద్దడం జరిగింది. అయితే గోల్కొండ బోనాలు, తర్వాత సికింద్రాబాద్ బోనాలు, అలాగే లాల్ దర్వా బోనాల తర్వాత బోరబండ బోనాలకి అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అమ్మవారు అలాగా దీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కోట్ల మంది ఇక్కడ జనాలు వస్తున్నారు. అందరికీ సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేసినట్టుగా బయట కూడా మనం చూస్తున్నాం. పోతరాజుల నృత్యాలు కావచ్చు, వేషాలు కావచ్చు, వీటి గురించి ఏం చెప్తాం? చాలా బాగా జరుగుతున్నాయండి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా. పోయినసారి కంటే కూడా ఈసారి ఎక్కువ జనాలు భక్తుల రద్దీ చాలా పెరిగింది. మేము 3 తరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నాం. మా తాతగారు, మా నాన్నగారు, తర్వాత ఇప్పుడు నేను గత 60 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నాం మేము. చూడొచ్చు, వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి 3 తరాల నుంచి కూడా సేవలు అందిస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి వారి మొక్కుకున్న మొక్కులకైతే ఇక్కడ వారి అమ్మవారికి ఒడిబియ్యాలు, బోనాలు అన్ని కూడా సమర్పిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడే కాదు, బయట కూడా మనం రద్దీ చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నగర వ్యాప్తంగా బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా నగరంలో ఉన్న అమ్మవారి ఆలయాలు మొత్తం కూడా బోనాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ మనం వెనకాల విజువల్స్ లో కూడా చూడొచ్చు అమ్మవారి ఆలయం ఏ విధంగా అలంకరించారు అనేది. అదే విధంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు, ఒడిబియ్యాలను సమర్పిస్తున్నారు. ముఖ్యంగా బోనాలు అంటేనే మనందరికి కూడా గుర్తుకొచ్చేది కళ్ళు అని చెప్పొచ్చు. అమ్మవారికి కళ్ళును కూడా సాకపోస్తున్నారు, కోళ్ళను కూడా కోస్తున్నారు. మొక్కుకున్న మొక్కులు అమ్మవారికి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బోనాల పండగకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే బోనాలని సమర్పిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా కబీర్ నగర్లో పోచమ్మ తల్లి ఆలయం ఎంత ప్రాముఖ్యత ఉందనేది కూడా మనం గతంలో చూడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి ప్రతి ఏటు కూడా బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. పోతరాజుల నృత్యాలతో కూడా మొత్తం ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఆలయ కమిటీ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయని చెప్పొచ్చు.
మరి ఈసారి ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా జరిగాయి? మేము ఇది ఒక ప్రోగ్రామ్ వచ్చేసి ఒక వారం ముందు నుంచే ఒక ప్రోగ్రామ్ ప్రణాళిక చేసుకుంటామండి. ఎలా చేయాలి, బోనాలు ఎలా తీసుకోవాలి, ఎలా డెకరేషన్ చేయాలి, మా నుంచి గవర్నమెంట్ వచ్చే ఫండ్స్తో సహా కొంచెం ఏదైతే ఉందో అమౌంట్ దాని నుంచి మేము ఇంకా మా కమిటీ ఫండ్ నుంచి ఇంకా చేతుల నుంచి వేసుకొని అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయాన్ని డెకరేషన్ చేసి ప్రతి ఒక్క భక్తునికి సహానుకూలంగా ఉండేటట్టు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది చేయబడుతుంది ఇక్కడ. ఈ అమ్మవారు అనేది గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది. చిన్న గుడి నుంచి ఇంత పెద్ద స్థాయికి మా కబీర్ నగర్ ప్రజలైతే ఈ గుడిని ఇట్లా రూపొందించారు. అలాగే అవంతి నగర్, మోతీ నగర్, కబీర్ నగర్ ఈ 3 బస్సులు ఒక ప్రాముఖ్యత ఈ టెంపుల్. అలాగే మేము మొన్నటి వరకు పూర్తయింది. ప్రతి 3 ఇయర్స్ వరకు మేము అమ్మవారి కళ్యాణం కూడా ఇక్కడ చాలా వైభవంగా నిర్వహించాము. అమ్మవారు మాకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా అనేక మంది ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి, ముఖ్యంగా బోనాలని సమర్పించడానికి కూడా ఇక్కడ వస్తున్నారని చెప్పొచ్చు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇటే కాదు, పోయిన సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం వరకు చాలామంది భక్తులు అయితే చాలా మటుకు వచ్చారు. మరి వారి భక్తి ఆధారంతో అమ్మవారే వారిని పిలిపించిందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా మా అమ్మవారి ప్రాముఖ్యత పెరిగి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మరి మా టెంపుల్ని చాలా అద్భుతంగా రూపుదిద్దుతారని చెప్పి మేము అనుకుంటున్నామండి. దానికి మా యూత్ సభ్యులే కానీ మా కమిటీ సభ్యులే కానీ ప్రతి వారు కూడా సహకరిస్తారు అని చెప్పి మేము ముఖ్యంగా చూసుకుంటే అమ్మవారి ప్రతిరూపం కూడా అందరికీ కనిపించేలాగా నిండుగా పైన కూడా మనం డెకరేట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అమ్మవారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అనేది ఇక్కడ ప్రతీదని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏమంటారు? భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా దానివల్లనే ఇంతమంది భక్తులు ఇక్కడ విచ్చేయడం జరుగుతుందండి. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒక 60-70 ఏళ్ళ ప్రాముఖ్యత కలిసిన అమ్మవారు కాబట్టి కోరికలు నిర్వహిస్తుందని చెప్పి అందరూ మొక్కి మరి ఇక్కడ చెల్లించుకుంటారు. మరి ఎవరైనా మొక్కినా కూడా ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, ఏదైనా బయట వేరే గుళ్ళలో అంటే చాలా తక్కువలో ఉంటాయి. ఇక్కడ కోళ్ళైనా మేకలైనా అమ్మవారికి చెల్లించుకొని చాలామంది వాళ్ళ భక్తుల యొక్క కోరికలను తీర్చుకుంటారు. మేము వారి భక్తులు తీరుస్తున్నారు కాబట్టి అమ్మవారికి ప్రాముఖ్యత ఉందని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఇక్కడ చూడొచ్చు, గత కొన్నేళ్లుగా కూడా అమ్మవారు ప్రతి ఒక్క భక్తుల చేత పూజలు అందుకుంటున్నారని చెప్పొచ్చు. భక్తులందరికీ కూడా ఆ భక్తులు అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేరుస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ప్రస్తుతానికి ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఇంకా కొన్ని గంటల్లో ఈ ఆలయం కూడా భక్తులతో రద్దీగా అయిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎంతోమంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి వారు ఏవైతే నైవేద్యాలు ఉంటాయో చాలామంది బోనాలను సమర్పిస్తారు. బోనం అంటేనే మనం చూడొచ్చు, బోనాల పండుగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా బోనంని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. అందులో కళ్ళు, పరమన్నం ఇలా అనేక విధంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారని చెప్పచ్చు. ముఖ్యంగా వారు కోరికన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరాలి అంటూ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే ఇక్కడికి వచ్చి బోనాన్ని సమర్పిస్తారని చెప్పచ్చు. నగర వ్యాప్తంగా బోనాల పండుగ ఏ విధంగా అవుతుంది అనేది కూడా మనం బిగ్ టీవీలో చూడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ముస్లింబాగ్లో అయితే ఉన్నాం. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఘనంగా అమ్మవారికి వేడుకలు చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజల్ని కూడా జరిపిస్తున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే పొద్దున్న నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజల్ని జరిపిస్తున్నారని చెప్పొచ్చు. అమ్మవారికి ఎలాంటి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు? అమ్మవారికి పంచామృత అభిషేకం, ఉదయము సుప్రభాత సేవ, కుంకుమార్చన, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాలయ కమిటీ వారు తగు జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అంటే భక్తులు కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో. అయితే ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి, అమ్మవారి గురించి ఒక 102 సంవత్సరాల చరిత్ర గల మహిమ అమ్మవారు ఈ యొక్క మర్రి చెట్టు ఊడల వెలిసినటువంటి పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ దేవాలయంలో నేను పూజారిగా 34 సంవత్సరాలు అమ్మవారి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వెలిసిన అమ్మవారేమో స్వయం నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత మహాభాగ్యం కల్పించే అమ్మవారు, సత్యమైనటువంటి తల్లి.
సో చూడొచ్చు అమ్మవారి ప్రాముఖ్యతను కూడా మనం వినడం జరిగిందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే అమ్మవారు కూడా ఎంత అలంకరణ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాం ఒకవైపు నుంచి. అదే విధంగా ఒకసారి మనం కూడా ఇక్కడ చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు కూడా చాలట్లేదని చెప్పొచ్చు. అలంకరణ కూడా ఎంత ఘనంగా చేశారనేది కూడా మాకు కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మనతో పాటు ఆలయ చైర్మన్ గారు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, శ్రీ మాత్రేయ నమః. ఈ టెంపుల్ అతి పురాతనమైనటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి టెంపుల్లో ఈ యొక్క మా పోచమ్మ దేవాలయం అతి పురాతనమైంది. ఇది మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ మర్రి చెట్లు వెలిసినటువంటి అమ్మవారు చాలా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు. అప్పట్లో పూర్వము వచ్చినటువంటి జబ్బులకు అనారోగ్యాలకు అన్నిటి కూడా మా బస్తీని కాపాడినటువంటి గొప్ప అమ్మవారు ఈరోజు ఎంతో ఘనంగా ఉదయం నుంచి కూడా ఎంతో భక్తులు కోలాహలంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరియు అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. ఇంకేం అంటే ఎలా అనిపిస్తుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం, అలాగే అమ్మవారికి మీ చేతుల మీదుగా అన్ని కూడా అమ్మవారికి చేయడం అనేది ఎలా? ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి మా చేతుల మీదుగానే అభిషేక కార్యక్రమము మళ్ళీ ఆరగింపులు అన్నీ చేయడం జరిగింది. అనేక భక్తులు వచ్చి వారి కానుకలు సమర్పిస్తున్నారు. మళ్ళీ అమ్మవారికి ఒడిబియ్యము, పరమాన్నము, మరి తొట్టన్లు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. కనుక ఈ అమ్మవారు ఎంత గొప్ప అమ్మవారు అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారికి మా భక్తులు, మా బస్తీవాసులు అందరికీ ఒక బంగారం లాంటి తల్లి అన్నమాట ఈ అమ్మవారు కూడా. సో చూడొచ్చు ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ భక్తులు కూడా ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే ఈ విధంగా ఉంది అంటే సాయంత్రం వేళలో పోతరాజులతో, డప్పుల మోతలతో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఆలయానికి సంబంధించి ఆలయ ప్రాముఖ్యత గురించి, ముఖ్యంగా అమ్మవారి ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందామని చెప్పొచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు చైర్మన్గా ఉన్నప్పుడే ఈ ఆలయం మొత్తం కూడా ఇంత ఘనంగా అయిందని చెప్పొచ్చు. ఆ అమ్మవారి ప్రాముఖ్యత గురించి. ఇది ఒక టైం లోపల పెద్ద మహా ఆశదృక్షం ఉండే. ఆ తర్వాత చెట్టు పడిపోయిన తర్వాత మా బామ్మత గాండ సూర్యనారాయణ ఆ చెట్టు పడిపోయిన తర్వాత ఆయన చైర్మన్ ఉండే. ఆ చైర్మన్ తర్వాత ఏంటంటే మేము కమిటీ వచ్చినాం. మన గౌరవం కీర్తి చేసిన ఏం పాండుగా చైర్మన్ అయిన తర్వాత ఈ గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను చైర్మన్ అయిపోయినా. ఆ చైర్మన్ అయిన తర్వాత 1980 లోపల ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి అంటే వైభవంగా ప్రతి ఒక్క భక్తులకు కోరికలు ఏది కోరుకుంటే వాళ్ళు ఏది కోరుకుంటే తప్పకుండా వాళ్ళు జరిగింది. కాబట్టి ఇంకా ముందుకు చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే మొన్ననే ఈ సంవత్సరం లోపల 48 కిలోల ఎండి దళాలు చేయించడం జరిగింది. ఇచ్చిన భక్తులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరపు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కూడా ముందుకు ఏంటంటే ఈ విధంగా కార్యక్రమం జరిగిపోతూ ముందుకు జరుగుతుంది కూడా. ఈ యొక్క ప్రోగ్రాం ఇవాళ బోనాల పండుగ పొద్దున ఉదయం కూడా అమ్మవారికి అభిషేకము, కుంకుమ వంటి కార్యక్రమం జరిగింది. తదుపరి సాయంత్రం పోతాలు ఊరేగింపుతో జరుగుతుంది. రేపు 11 గంటలకు అమ్మవారు సన్నలత గారితో రంగం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కూడా పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పోతాలు ఊరేగింపు ఉంటుంది. కాబట్టి దాని తర్వాత బలిగంప జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కార్యక్రమం. కాబట్టి మీ అందరి సహకారంతో ఇంకా ముందు జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఘనంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు, ఒడిబియ్యాలను సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఏముందమ్మా, ప్రతి సంవత్సరం కూడా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ సంవత్సరానికి తక్కువ పడుతుంది, నాకు ఈసారి తక్కువ పడుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే ఉంటుంది. తనలో ప్రజలు వస్తూ ఉంటారు, అమ్మవారు దర్శనం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ కోరికలు ఏముంటే అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది ఈ యొక్క జమ్నికాలి పోచమ్మ దేవాలయం గత 80-90 సంవత్సరాల కింద కూడా ఒక మర్రి చెట్టు కింద చిన్న దేవాలయంగా ఉండేది. అప్పుడు ఇక్కడ జనాలు రావడానికి కూడా భయపడేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ ఉండే ఈ యొక్క ప్రాంతాన్ని చుట్టూన్న 3 బస్తీ సంఘాలు, విజయ సంఘం అనేసి, మరి అదేవిధంగా గంగభద్ర సంఘం, మరి కుమ్మర్ సంఘం అనేసి ఈ 3 సంఘాల యొక్క బస్తీ ప్రజలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అమ్మవారు ఈ విధంగా మనకు సౌకర్యాలు లేకుండా భక్తులకు ఏ విధంగా పూజలు మనం అందించకుండా ఉన్నది. కాబట్టి దేవాలయాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాము. ఈ ఘనత కూడా ఆ 3 బస్తీ సంఘాల ప్రజలకే దక్కుతుంది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా
బోనాల పండుగ ఉత్సవాలు జరుపుకుంటారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి ఓడి బియ్యం కానీ బోనం కానీ మరి వారి యొక్క మొక్కులు ఏమున్నా సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. మరి ఇక్కడ ఈ యొక్క ఆలయానికి గ్రేటర్ హైదరాబాద్లో లాల్ దర్వాజా దేవాలయము, తర్వాత ఉజ్జయిని మహంకాళి దేవాలయం, తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ముషీరాబాద్ జమ్నికాని పోచమ్మ దేవాలయమే. అంత ఘనంగా ఇక్కడ బోనాలు నిర్వహించుకుంటాము. మరి అదేవిధంగా ఈ యొక్క దేవాలయానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మన పొద్దున మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు వచ్చారు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ గారు వచ్చారు, మరి స్థానిక ఎమ్మెల్యే గోపాల్ గారు వచ్చారు. మరి ఆ విధంగా ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ కూడా వచ్చి అమ్మవారిని ఫస్ట్ దర్శించుకొని వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మాకు 2 రోజులు కూడా ఎంత ఘనంగా మేము ఉత్సవాలు జరుపుకుంటామంటే పొద్దున్న నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, మరి అలంకరణలతో పాటు భక్తులకు ఇక్కడ ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని సౌకర్యాలు చూసుకుంటూ మరి పోతరాజులు ఇక్కడ దగ్గరలో ఉన్న దేవాలయాల నుంచి కూడా మా ఈ దేవాలయానికి వారి యొక్క దేవాలయాల నుంచి పోతరాజులను ఊరేగింపుగా పలారమండల ఊరేగింపులుగా తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ విధంగా ఎంతో ఘనంగా ఈ ఒక పోచమ్మ దేవాలయం యొక్క ఉత్సవాలు జరుగుతాయి. మరి రేపు మన కుమారి స్వర్ణలత గారిచే భవిష్యవాణి కార్యక్రమం కూడా ఇక్కడ రంగం కార్యక్రమం ఉంటుంది. మరి తదుపరి పలారమండలు ఊరేగింపు తర్వాత కూడా రాత్రి 1-12 గంటలకు అమ్మవారికి బలిగంప నైవేద్యం ప్రసాదం అందించి ఈ యొక్క బస్తీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారికి బలిగంప నైవేద్యం ప్రసాదం ఎక్కించి ఇంకా దేవాలయాన్ని మూసేసి అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళకి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఈరోజు మీ బిగ్ టీవీ ద్వారా కూడా మేము అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క మా యొక్క దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాక ఆంధ్ర రాష్ట్రం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన దేవాలయం యొక్క ప్రసిద్ధి పెరిగి అక్కడి నుంచి కూడా భక్తులందరూ వచ్చి మా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మీ యొక్క బిగ్ టీవీ ద్వారా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ధన్యవాదాలు. జై మాతాది. నా పేరు జల్ద బాలసుబ్రహ్మణ్యం, వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. విజయ యూనియన్ సంఘం దయారా మార్కెట్, గంగాపుత్ర సంఘం చేపల్ మార్కెట్ ముషీరాబాద్, కుమ్మరి సంఘం. ఎంతో ప్రాముఖ్యత గల ఈ 3 సంఘాల ఏర్పాటుతో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఏర్పాటైంది. చాలా విశిష్టతో ప్రతిష్టతో కూడిన ప్రతి దేవాలయం కమిటీ చాలా ఉన్నతమైన ఆలోచన విధానంతో ముందుకు సాగుతూ ఉంటుంది. నా వయసుకు కూడా దాదాపు 50 సంవత్సరాల అమ్మవారి దర్శన భాగ్యం నాకు కలిగింది ఈరోజు. తద్వారా ప్రతి విషయంలో కూడా అమ్మవారు కోరిన కోరికనే వెంటనే తీర్చే తల్లి మా పోచమ్మ తల్లి. దానికి నిదర్శనం ఏంది అంటే ఆ రోజు ఇక్కడికి రావడానికి కూడా భయపడిన రోజులలో ఈరోజు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం తీసుకుంటే మా దగ్గర ఒక 40 ఇండ్లు కొత్తవి పాతవి తీసేసి కొత్తవి కన్స్ట్రక్షన్ చేస్తే దాదాపుగా 200 ఫ్యామిలీలు కొత్త ఫ్యామిలీలు వస్తాయి. అందులో ఉన్న ఒక 40 ఫ్యామిలీలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు వృత్తిరీత్యా ఎక్కడ వాళ్ళు సెటిల్ అవుతారు కదా. ఆ 40 ఫ్యామిలీలు మళ్ళీ ఈ సంవత్సరం దర్శనానికి ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఈ కొత్త ఫ్యామిలీలు 200 ఫ్యామిలీలు అంటే దినదినాభివృద్ధి అన్న మాటకు ఆమె తీర్చే కోరికలకు నిదర్శనం మా పోచమ్మ తల్లి. సో చూడొచ్చు, బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. బోనాల కార్యక్రమం అయిపోయాక కూడా ఇక్కడ ఏ విధంగా ఉంటుందనేది కూడా మొత్తం చూడడం జరిగింది. అదేవిధంగా రేపు రంగం కార్యక్రమం ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఏటు లాగానే ఈ ఏడు కూడా రంగం కూడా అంత ఘనంగా జరిపిస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.